నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమైన యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్. ద్వైపాక్షిక సహకారం, అభివృద్ధిపై ఇరుపక్షాల మధ్య చర్చ. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి వాజ్పేయి అని మంత్రి లోకేష్ కితాబు. తెలుగు జాతి అటల్జీకి ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఉద్ఘాటన. విజయవాడలో ఇళ్లు కూల్చివేతల ఘటనపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్. ప్రధాని మోదీకి ది గ్రేట్ ఆర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా పురస్కారం. అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నట్లు మోదీ వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా వివిధ రంగాల్లో సహకారం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఇరువురు తమ ఆలోచనలను పంచుకున్నారు. పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరంపై చర్చించినట్లు సమాచారం. తన జీవితాన్ని దేశానికే అంకితం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని, ఆయన పేరు చెబితేనే నమ్మకం, అభివృద్ధి, సుపరిపాలన గుర్తుకు వస్తాయని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. భారతరత్న వాజ్పేయి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ హౌసింగ్ బోర్డు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆ వేడుకల్లోనే పాల్గొంటాం కాదు, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన యాత్ర ధర్మవరంలో ప్రారంభమైంది. ఇప్పుడే పెద్దలు మాధవ్ గారు చెప్పినట్లు ఈ నెల 25 తారీఖు నాడు అమరావతిలో ఆ యాత్ర పూర్తవుతుంది. ఇక్కడ మనందరం కూడా అటల్జీ గారి గొప్పతనమే కాదు, ఆయన సమాజానికి చేసిన సేవ, నైతిక విలువలపైన మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది నన్ను అనేకసార్లు అడిగారు, మీ ఇంట్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక పక్కన, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకటవుతే ప్రపంచంలో మీరు ఎవరిని ఆదర్శంగా చూస్తారని అడిగారు. నేను అనేకసార్లు చెప్పాను, ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు డెవలప్ దేశంగా తయారు చేసిన సింగపూర్ ఆనాటి ప్రధాని లీక్వానీ గారు ఒక పక్కన అవుతే, మొత్తం భారతదేశాన్ని కలిసికట్టుగా ముందరికి తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని నేను ఆదర్శంగా తీసుకుంటున్నానని. ఈరోజు నేను విద్యాశాఖ మార్చలు అయిన తర్వాత సమాజంలో నైతిక విలువలు రావాలి, విద్యలో నైతిక విలువలు రావాలి నేను మాట్లాడుతున్నా. కానీ సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో చూపించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్జీ గారి గురించి ఎవరిని అడిగినా చాలా అద్భుతంగా మాట్లాడతారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకి ప్రతిపక్షమే లేని వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. డిసెంబర్ 25, 1924లో జన్మించినారు. ఆయన చిన్న వయసు నుంచే ఆయన జీవితాన్ని కవిత్వానికి, దేశానికి అంకితం చేసిన వ్యక్తి. 18 సంవత్సరాల వయసులోనే క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఆయన భాగస్వామి అయ్యారు. దేశం కోసం జైలుకి వెళ్ళారు. దాని తర్వాత 10 సంవత్సరాలు లోక్సభలో గెలిచారు, 2 సార్లు రాజ్యసభ ద్వారా ఏకంగా పార్లమెంట్ సభ్యుడు అయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి అంటేనే మనందరికి ఒక నమ్మకం. అటల్జీ అంటేనే అభివృద్ధి, అటల్జీ అంటేనే సుపరిపాలన. మనం చూసాం 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యారు.
మొదటిసారి కేవలం 13 రోజులే ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన వ్యక్తి జనరల్గా శాశ్వతంగా ప్రధాని ఉండాలని కోరుకుంటారు. మెజారిటీ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో నాయన భయాన సపోర్ట్ సంపాదించాలని కోరుకుంటారు. కానీ నైతిక విలువల కోసం నిలబడారు కనుకనే ఆ రోజు ఆయన చెప్పారు, నాకు మద్దతు లేదు, పర్వాలేదు, 13 రోజులే నేను ప్రధానిగా ఉన్నాను, ప్రజలకి దండం పెట్టి ఆయన రాజీనామా చేశారు. దాని తర్వాత ఆయనకి తిరిగే లేకుండా పోయింది. పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించారు. ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, మొదటిసారి మేము వాడాం, కానీ మా భద్రత కోసం మేము పోఖ్రాన్ టెస్ట్ చేస్తున్నాం, న్యూక్లియర్ నేషన్ గా ఉంటామని చెప్పిన గొప్ప వ్యక్తి అటల్జీ గారు. అంతేకాదు, ఇక్కడ వేదిక ఉన్న పెద్దలందరూ మర్చిపోయారు, ఆనాడు మన భూభాగానికి పాకిస్తాన్ వచ్చి కార్గిల్ని టేక్ ఓవర్ చేయాలంటే యుద్ధం చేసి గెలిచి ప్రతి ఎకరం కాపాడిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనందరం ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన దేశ భద్రత, ఇంకో పక్కన దేశ అభివృద్ధి కూడా ఆయన ముందలు తీసుకెళ్లారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తీసుకొచ్చారు, అద్భుతమైన రోడ్లు ఏర్పాటు చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క కోరిక కోరితే ఏకంగా టెలికాం మొత్తం డీరెగ్యులేషన్ చేశారు. ఇంతేకాదు, ఆనాడు ఆయన అహర్నిశలు కష్టపడి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు మనందరం అద్భుతమైన ఎయిర్పోర్ట్లు చూస్తున్నాం. దానికి కారణం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు. నన్ను ఇన్స్పైర్ చేసిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు నేను ఒక పట్టుదల కమిట్మెంట్తో పనిచేయాలని మీ ముందర నిలబడుతున్నానంటే దాంట్లో ప్రధానమైన కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారు. అహర్నిశలు ఆయన ఏ మార్గం అయితే మనందరి గతంలో చూపించారో అదే మార్గంలో నేను కూడా నడుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను హామీ ఇస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వం, అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. విజయవాడ నగరంలోని జోజీనగర్ ప్రాంతంలో ఇళ్లు కూల్చివేశారంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కూల్చివేతలకు గురైన బాధితులను పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా డిసెంబర్ 31 వరకు బాధితులకు ఓట్లు లభించినప్పటికీ భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చివేయడం దారుణమని అన్నారు. 150 కోట్ల విలువైన 2.17 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలోనే నకిలీ పత్రాలు సృష్టించి 2016లో బ్యాక్ డేట్తో ఒక బోగస్ సొసైటీని రిజిస్టర్ చేసి ఉద్దేశపూర్వకంగా న్యాయపరమైన వివాదాన్ని సృష్టించారని విమర్శించారు. 2 ఎకరాల 17 సెంట్లు, ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఈ 42 కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఈ మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు, ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉన్నారు. ఓవైపు ఏమో సుప్రీంకోర్టుకు సంబంధించి, సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. డిసెంబర్ 31వ తారీఖు వరకు సుప్రీంకోర్టులో ఊరట పొందిన ఈ కేసులో ఈ 42 కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏకంగా 200 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను,
ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే, వారి సహకారంతోనే, వారి ఆశీస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ 31వ తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నువ్వు గన ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇదే ఎంక్వైరీ మేమేస్తాం, మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెడతాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై అందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరపున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నేను చెప్తా ఉన్నాను. సుప్రీంకోర్టు ఈ కేసుకి సంబంధించి అన్ని రకాల సపోర్ట్ కూడా వైఎస్ఆర్సీపీ తరపున న్యాయానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులలో కానీ వీళ్ళ తరపున ఆర్గ్యూ చేసే దానికోసం లాయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం తరపున ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా కొనసాగిస్తామని కూడా తెలియజేస్తాం. గత కొద్ది సంవత్సరాలుగా ప్రయాణికులను ఇబ్బందులు పెడుతున్న తాడేపల్లిగూడెం పరిధిలోని బాదంపూడి నుండి ప్రత్తిపాడు వై జంక్షన్ వరకు గల జాతీయ రహదారికి మోక్షం కలుగుతుంది. ఈ రోడ్లో ప్రయాణం అంటేనే హడలిపోతున్న ప్రయాణికులకు ఊరట కలిగించే విధంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిసి నిధులు కోరారు. తాజాగా ఎమ్మెల్యే కృషితో యాగర్లపల్లి బ్రిడ్జి నుండి ప్రత్తిపాడు వై జంక్షన్ వరకు 6,70,00,000 ముత్యాలమ్మ గుడి నుండి యాగర్లపల్లి వంతెన వరకు 4,90,00,000 మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి జువ్వలపాలెం మార్కెట్ యార్డ్ సమీపాలలో జరుగుతున్న రోడ్డు పనులను ప్రత్యేకంగా వెళ్లి పరిశీలించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.